మాజీ సభ్యులు శ్రీ డి హనుమంతరావు గారిని అందరం దగ్గరికి వచ్చింది సేకరిస్తున్న మన సంగీతం శ్రీ బాబాయ్ గారికి, మన పొట్టమన్న గారికి, అలాగే ఆలస్యమైన గారికి, అలాగే హనుమంతరావు గారికి, మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంగీతం శ్రీనివాస్ గారు, అలాగే ఇలాంటి హనుమంతరావు గారు, ఇక్కడ మా వేరువంటి గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మృత్యుంజయ గారు, అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ ఈరోజు సామాజిక న్యాయం దిశగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏదైతే జాతీయ స్థాయిలో కార్యక్రమాలు తీసుకున్నదో మరి మన సిరిసిల్ల కూడా ఒక మంచి నిబద్ధత కలిగిన నాయకుడిని, ఒక బలహీన వర్గాన్ని సరే మన సమావేశంలో భక్తులు ఎక్కువ కాబట్టి సంగీతం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నిజమైన విశ్వాసం చూపుతానని ఆదేశాలను నిరసావహిస్తూ పార్టీ నిర్ణయించిన మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నెరవేరుతానని రాగద్వేషాలకు అతీతంగా ప్రజల పురోగతికి ప్రణామం చేస్తున్నాను. ఈరోజు సమాజ స్థాపన కోసం, సర్వ మానవ సౌకర్యం కోసం ఏదైనా పార్టీ మొత్తం లౌకికంగా ప్రజల కోసం ఆలోచించేటువంటి పార్టీ అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలా అన్ని భారతదేశంలో అన్ని కులాలకు, మతాలకు అందరి గురించి ఆలోచించి సమాజ స్థాపనకు ఆలోచించేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఎన్ఎస్ఏ నుండి 1982 నుంచి ఈనాడు వరకు కూడా ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ లో, ప్రజల కాంగ్రెస్ లో, ఉపాధ్యక్షులుగా, ప్రజల్లో కన్వీనర్గా, ఈ జిల్లాకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఉపాధ్యక్షులుగా, అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆడవాళ్ళు ఉన్న ప్రభాకర్ గారు ఇక్కడికి తప్పనిసరిగా నువ్వేయాలని చెప్పి ఉంచి 10 ఏళ్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా, అలాగే నన్ను ఇంతకుముందు చెప్పినటువంటి పరిస్థితిలో ఆ రోజు విద్యుత్ ఉద్యమంలో ప్రభుత్వం చేసినటువంటి దాడిలో పూర్తిగా దెబ్బతిన్న 32 రోజులు హాస్పిటల్ ఉంది. ఘోరమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో నన్ను గుర్తించి 2005 నుంచి 2010 వరకు సిరిసిల్ల మార్కెట్ కమిటీ చేయడంగా నాకు బాధ్యతలు చెప్పి ఆ తర్వాత 2005 నుంచి 10 వరకు 5 నుంచి 15 నుంచి 20 వరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పిసిసి సభ్యునిగా ఈ యొక్క నా బాధ్యతలు నాకు సర్వీస్ గుర్తించి చెప్పబడి కాన్ఫరెన్స్ ఇన్ఛార్జిగా, తర్వాత పెద్దపల్లి కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా, పెద్దపల్లి జిల్లాలో ఈ విధంగా బాధ్యతలు ఉపయోగించి ప్రతి బాధ్యతను సురక్షితమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా నెరవేర్చుకున్నాను. కాబట్టి ఇవాళ మళ్ళీ నేను నా యొక్క నిరంతర కృషిని, నా యొక్క శిక్షాన్ని, నా క్రీడాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇక్కడికి వచ్చినటువంటి పరిశీలకులు శ్రీనివాస్ మాన గారు, ఆ తర్వాత అన్నగారు ప్రభాకర్ గారు, శ్రీనాథ గారు, వీరందరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి మండలం అందరితో పనిచేసినటువంటి అనుభవంతో నన్ను సుదీర్ఘంగా 25 ఏళ్ల పైన సుదీర్ఘంగా పనిచేసి పార్టీ పరంగా
క్రమశిక్షణ కార్యకర్తలు ఉన్నా కాబట్టి ఈ యొక్క బాధ్యత వహించినటువంటి అధిష్టానానికి నేను నిర్వహిస్తున్నాను. మీరు చెప్పినటువంటి అందరినీ కలుపుకొని ఈ నవరత్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు నేను కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ తీవ్రవాదాన్ని పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సంవత్సరం ఉంది కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని బాధపడేటువంటి వారికి నేనే నిదర్శనం. నేను వేచి ఇవాళకి 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండు బిడ్డ ఆగు మేము ఉన్నామని 2 సంవత్సరాల తర్వాత బాధ్యతను పెట్టి గురుతరమైనటువంటి బాధలను పేర్కొన్నటువంటి అందరూ కూడా వారి యొక్క సూచనల ప్రకారం ఈ నియోజకవర్గంలో కాదు, ఈ యొక్క పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో కాదు, ఉమ్మడి కాంగ్రెస్ ఉన్నటువంటి మీ అందరి యొక్క సూచనల ప్రకారం మీ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇలా పిసిసి కానీ ఏఐసిసి కానీ మహేష్ కుమార్ గారు ఇచ్చేటువంటి ఆదేశాలు కానీ రేవంత్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ప్రజల్లో తీసుకోవడానికి కానీ నేను నిరంతరం కృషి చేస్తూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి సిరిసిల్ల కేంద్రంలో సిరిసిల్ల పట్టణంలో నేను పుట్టి పెరిగినటువంటి వాడిగా మీ బిడ్డగా మీ బీసీ బిడ్డగా అందరినీ అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎక్కడ కూడా సంచరించడం అవసరం లేదు. ఏ కార్యక్రమం ఏ రాత్రి సమయంలో కూడా అందుబాటులో ఉండి మీకు ఫోన్ కాల్తో ఇమీడియట్లీ స్పందించేటువంటి గుణాన్ని నాకు అన్నదాన్ని అనుకున్నా. ఫోన్ కాల్ మనం ఒక వేసినట్టు గంటలో 2 గంటలతో రాత్రి 12 గంటలు బాబు ఎందుకు చేస్తామని చెప్పి అన్నగారు ఆదిసింహన్ గారి ఓర్పు రెస్పాన్స్ లో వారిని చూసినటువంటి వాళ్ళు అడిగినటువంటి వ్యక్తిగా ఏ రాత్రి ఫోన్ ఇచ్చినా కార్యకర్త కష్టం వచ్చినా తప్పనిసరిగా మీ వెంట ఉండి మీ జెండా ఉండి నేను ఉంటానని మీ వాడిలో ఉంటానని చెప్పుకుంటూ అలాగే సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా అందరూ కూడా జెండా కింద పనిచేసేవారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులమే, కాంగ్రెస్ పార్టీ నాయకులమే. కాబట్టి అందరూ కూడా పిసిసి ఇచ్చేటువంటి ఆదేశాలు ఇలా రేవంత్ రెడ్డి గారు బీసీల సంక్షేమం కోసం 42% ఇలా రిజర్వేషన్స్ అసెంబ్లీలో పాస్ చేసి గవర్నమెంట్ ఆర్డర్ చేసి పంపించాక బిల్లు ప్రవేశపెట్టినటువంటి కొండ ప్రభాకర్ గారి మన సీనియర్ గారి వీరి యొక్క ఏదైతే 42% పట్టుకొని అడ్డుకుంటున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ వారి యొక్క నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు ఎక్కడో ఈ యొక్క కార్యక్రమం తీసుకుపోయి ప్రజలకు మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ సత్తా ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి 6 గ్యారెంటీగా ఏ పడినా తూచా తప్పకుండా క్రమంగా దేనికి అందరూ చెప్పారు. ఈ ఓటింగ్ ఈ యొక్క కరెక్ట్ 2 సంవత్సరాల క్రితం ఈ రోజు మనం ఓటింగ్ లో పాల్గొంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ రోజు ఎలక్షన్ లో కరెక్ట్ 2 సంవత్సరాలు అయితే ఉన్నది. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీలు ఏమైనా ఇచ్చాయో ప్రతి గ్యారెంటీ తూచా తప్పకుండా అడగకుండానే ఏవైతే కావాల్సిందో అన్ని కూడా ఇలా మాట తప్పకుండా అన్నగారు ఆర్టీసీ ద్వారా ఇలా ఇప్పటికి 2 సంవత్సరాల క్రితం వరకు 30 వరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని 500కే కరెక్ట్ కానీ ఇలా సన్నబియ్యాలకు బోనస్ కానీ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నది. నేను మీ అందరికీ మరొకసారి టైం లేదు అన్నగారు టైం లేకుండా ఇప్పుడు 4 గంటలకు సీఎం గారితో మీటింగ్ కూడా ఇక్కడికి వచ్చి నన్ను ఆశ్రయించి నా మీద ప్రయోగం వచ్చినందుకు మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ మీ అందరూ కూడా అసలు తెలియజేసుకుంటూ దీక్ష దివస 29 నవంబర్ దీక్షించారు. ఏమిటి ఘనకార్యం చేసింది ఇవాళ నువ్వు చేసింది కాదురా బాబు. 1969లో కొత్తగూడెంలో మొదలైంది పంచాయతీ. ఆంధ్రలో పెద్దల వైపుంది మనకు జరిగినటువంటి ఉద్యోగాలు వస్తలేవని మూవ్మెంట్ అలా స్టార్ట్ అయింది. అప్పుడు మల్లికార్జున గౌడ్, మదన్ మోహన్ గారు, చెన్నారెడ్డి గారు మేమందరం కూడా ఉద్యోగం చేసినాం. ఎంతో మంది ప్రాణాలు అర్పించాడు. 400 పైనే పోలీసు చూడాలని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన నేను ఒక్కరినే క్రీడల దీక్ష చేసిన నా వల్లనే వచ్చిందనేది ఒక కొత్త దాంట్లో అందలేదు. ప్రథమ శత్రువు ఎవరంటే కాంగ్రెస్ అట. ఈ కాంగ్రెస్ నమ్మొద్దంటున్నారు. అదే ప్రథమ శత్రువు ఎట్లయితే సోనియా గాంధీ లేకపోతే ఆనాడు ఏమన్నది, నేను తప్పనిసరిగా 500 మంది 1200 మంది చనిపోతున్నారు, మా పవర్ లో వస్తే తెలంగాణ ఇస్తానన్నది. అదే తెలంగాణ ఇవ్వకుండా నువ్వేమన్నావు, అమ్మా నేను తెలంగాణను ఇస్తే నేను ముఖ్యమంత్రి కాదు, ఒక హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు.
నిజంగానే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే పార్లమెంట్లో మా పొన్నం ప్రభాకర్ గారిని, అంజన్ కుమార్ యాదవ్ గారిని, మధు యాష్కి గారిని అందరూ లోక్సభలో కొట్టాడు, మేము రాజ్యసభలో కొట్టాడు. అమ్మన్నది పాస్ అవుతాను. ఇవాళ మర్చిపోయి కేవలం అమ్మని తింటలేవు. మేము తెలంగాణ ఇవ్వకుండా ఏమైతుందో తెలుసా? ఉర్దూలో చెప్తున్నా, నాపల్లి దగ్గర నిలబడి అల్లాహ్ నాపే చేసే బాబా ఇవాళ మమ్మల్ని తిట్టుకునేది బాబు. ఇవాళ రాహుల్ గాంధీ అగ్రకులాల్లో పుట్టిన, ఇందిరాగాంధీ అగ్రకులాల్లో పుట్టిన ఆనాడు భూస్వంతులు పివి నరసింహారావు గారు చెప్పిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర 600 ఎకరాలు 600 ఎకరాలు ఉంటే మా అమ్మ దున్నే వాడికే భూమించింది, భూస్వంతులు అమలు చేసింది, 20 ప్రోగ్రామ్ ఇచ్చింది. కాంగ్రెస్ పీరియడ్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము. మీరు ఎందుకు మా మీద పగబడుతున్నారు నాకు అర్థమైతే లేదు. నిన్నంతా ఆయన పడుకున్నాడా? ఇగొస్తాడు ఎప్పుడు ఆడవాడు ఎవరు? నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, గతంలో ముఖ్యమంత్రి ఉన్నావు, పార్లమెంట్ లేదు, వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. అంతేగాని కేవలం మా మీద ఆఖరు మా పొన్నం ప్రభాకర్ కమిటీలో ఉండి, ఓబీసీ మినిస్టర్గా ఉండి తప్పనిసరిగా ప్రయత్నం చేశాడు. ఆ ఎందుకు చేశాడంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కలిసినప్పుడు అందరితో ప్రజల మాట తెలిసింది ఆయన. అప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకే బిలో పావర్టీ లేదనుకున్నారు. కానీ బీసీలలో ఎక్కువ సంఖ్యలో 50% సంఖ్యలో అన్యాయం జరుగుతుందని ఏమని పవర్ వీ కండక్ట్ క్యాష్ బై సెన్సస్ ఇందిరా ఇచ్చేదానికి భాగీదారు అన్నాకనే మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా రాహుల్ గాంధీ సజెషన్ తీసుకొని ఇవాళ అందరూ గెలిచారు. ఎందుకు గెలిచారంటే రాహుల్ గాంధీ వస్తే బడుగు బలైన వర్గాలకు న్యాయం లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లి అయినటువంటి సోనియా గాంధీ, హ్యాట్స్ ఆఫ్ సోనియా గాంధీ గారు ఐఐఎంలో రిజర్వేషన్ రావాలని కోర్టులో పోతే కోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఆ రోజులలో ఎంపీగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మేము బిల్లు పెట్టాం. మేడం నో ఆల్టర్నేట్ ఆఫ్టర్ ది డిసిజన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఓన్లీ ఆల్టర్నేట్ ఇన్ ద పార్లమెంట్. ఏం చేయాలంటే మ్యామ్ వీ కమ్ టు ది పవర్. టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడీ, బట్ వి షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి చెప్తే బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? ఇలా ఐఐఎంలో డాక్టర్లు అవుతున్నారు, ఐఐటి ఇంజనీర్లు 1,50,000 సంపాదించుకున్నారు. నరేంద్ర మోడీ ఏం చేయాలి? ఇలా రాహుల్ గాంధీ చేసింది కాబట్టి ఇవాళ అందరూ ముందుకు వస్తున్నాం. కనుక లేదు మా పొన్నం ప్రభాకర్ మేమందరం రిక్వెస్ట్ చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలే తెలిసిపోతుంది. బీజేపీ బీఆర్ఎస్ సంగతి ఎవరు వ్యతిరేకం ఎవరు కలుపుతున్నారు. 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినాక కూడా ఈనాటికి కూడా మమ్మల్ని అందగలుపుతున్నారు. మళ్ళీ మీకే మాకు పిడిలే అంటారు. ఎవడైతే 8 లక్షల యాన్యువల్ ఇన్కమ్ అయిపోతే వాళ్ళు కొడుకు ఫస్ట్ ఫాదర్ పెద్ద పని చేస్తున్న సర్టిఫికేట్ అంటే కొడుకు మీద బిడ్డలు అది చేయలే, ఉదయం చేస్తానని చేయలే. కానీ అదే రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో అన్నాడు మీ కంపెనీ పవర్ కంటే క్యాల్కులేట్ చేసిందా లేదా? ఇక దానికి కొద్దిగా అసెంబ్లీలో మంత్రులు చేస్తారు, బయటకు వచ్చారు. ఏదైనా మా చేతిలో ఏమి లేదు తెలియని ఉన్నాయి. దయచేసి మా ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా చలో ఢిల్లీ రావాలను. ఢిల్లీలో చెప్తున్నకి ఇప్పుడు రాకపోతే రాత్రి బాబు ఇక మన జీవితాంతమే అడిగిన పనులు మన ఓట్లతో ఎవరైనా గెలుస్తున్నాడు. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ రిక్వెస్ట్ చేస్తున్న బీగే ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్, అదేవిధంగా ఫార్మర్ పీసీ ప్రెసిడెంట్ గా అన్ని జిల్లాలకు కాంగ్రెస్ కేసీఆర్ ఒకసారి వచ్చి రాత్రి వెళ్తున్నాడు. గాంధీభవన్ మనది కాదు బాబు, గాంధీభవన్ ఇస్తాడు. మన ఒరిజినల్ ఆఫీస్ కావాలి. అదేవిధంగా ఈ జిల్లాలలో మరి సంగీతం శ్రీనివాస్ అధ్యక్షుడుగా ఒక 1.5 years లోపల పొన్నం ప్రభాకర్ ఆశీర్వాదం వల్ల, అదేవిధంగా మన ఆదిశీ అవసరం బిల్డింగ్
చెప్తున్నానంటే కార్యకర్తలు ఏదైనా కనుక ఇక్కడ అభివృద్ధి కావాలి. అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ గా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యావత్ భారతదేశంలో ఇండియా మొత్తంలో ఒకటి పట్యాలనే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి స్పోర్ట్స్ సిటీ ఉన్నది. యావత్ భారతదేశంలో ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు స్పోర్ట్స్ సిటీ చేస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఏ మ్యాచ్ అయినా ఏ పండుగ అయినా లాల్ బహదూర్ స్టేడియం లేదు కదా. ఏది మన ఇఫ్తార్ పార్టీ కావచ్చు, విశ్వల్ కావచ్చు, ఇక తిరిగి పడేసినాక గొప్పలు కాదు. కనుక నా ఉద్దేశంలో ఈ ఎంతో మందికి నువ్వు భూములు ఇస్తున్నావు. ఇండస్ట్రీ పెట్టడానికి ఒక స్పోర్ట్స్ నువ్వు ఈ పబ్లిక్ మీటింగ్ ఉండాలి. ప్రతి కార్యకర్త ఎవరు వస్తున్నారు, ప్రాబ్లం ఏంటంటే ఆఫీస్కి వస్తారు, 2 రోజులు ఉంటే పడుకుంటారు. మన పొద్దున ఎవరి ప్రభాకర్ గారి వలన ఎవరి గారి వలన చదువుతారు. కాబట్టి మన పార్టీ ప్రతిష్ట కావాలి. ఇవి రెండే సమయంలో ఓటు మనే రాజ్య భారత ఈసారి తప్పనిసరిగా ఎవరైతే సంగీత జిల్లా చేస్తున్న నాయకత్వంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎంపీగా పనిచేసి ఇవాళ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఆదిత్య ఇవాళ ముగ్గురు పైన బాధ్యత ఉన్నది. వచ్చే ఎన్నికల్లో అదేవిధంగా రేపు సర్పంచ్ ఇప్పటి నుంచే శురు చేయి అన్ని గ్రామాలలో తగాదా లేకుండా మన వాళ్ళని గెలిపేయడానికి ప్రయత్నం చేయాలని చెప్తూ ఎప్పటికైనా ఈ ఇక్కడ తప్పనిసరిగా కాంగ్రెస్ జెండా ఎగిరాలి ఎగిరాలి ఎగిరాలి. జై తెలంగాణ, జై నూతనంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి చేపట్టినటువంటి సంగీత శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఈ రోజు మీద ప్రారంభమైంది. నూతన కాంగ్రెస్ నాయకుడిగా, ఎన్ఎస్సీ నాయకుడిగా, పార్టీలో క్రియాశీలంగా పనిచేసే ఈ సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాల మేరకు వచ్చినటువంటి పరిశీలకులు మీ పేరు పరిశీలన జరిగిన తర్వాత మరి వారి నిర్ణయం మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియామకం జరిగింది. ఈరోజు అక్కడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా విప్పుగా, మహేందర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థిగా, అక్కడ ఒక మండలానికి వేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యేగా, ఇంకొక మండలానికి కావపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందరూ కలిసి ఎలా సిరిసిల్ల జిల్లా మీద రాబోయే కాలంలో కాంగ్రెస్ జెండా అన్ని రంగాల్లో ఎగరవేయడానికి అందరం కలిసి పనిచేసే సందర్భంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాయకత్వం చేపట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. తక్షణమే ముందు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల ఒక అండగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసేటువంటి కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధైర్యంగా గ్రామాల్లో వెళ్ళండి, కాంగ్రెస్ కండువా వేసుకుని సర్పంచ్ గా పోటీ చేయండి. ప్రజలకు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాల అధికారంలోనే అనేక కార్యక్రమాలు చేయగలిగినా భవిష్యత్తులో మిగిలిపోయిన కార్యక్రమాలు చేస్తామని ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితిని కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం కలిగించింది. ఈరోజు మీరు గ్రామంకి వెళ్తే వెళ్ళడానికి అవసరమైన ఉచిత బస్సులు ఒక మహిళల కొరకు కలగడం జరిగింది. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంది. పేద ప్రజలు ప్రతి నెల రాగానే 200 యూనిట్లకు కరెంటు కట్టుకోలేని పరిస్థితుల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చింది. 10 సంవత్సరాల్లో ఆ కోట శ్రీనివాసరావు గారి ఆ కోడి కట్టేసి కింద తిన్నట్టుగా డబల్ బెడ్రూమ్ల కళ ఉంటే ఇవాళ నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చి ఇలా మన ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు తీసుకుంది. వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా రైతుల రుణమాఫీ, రైతులకు బోనస్, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా ప్రజాస్వామికంగా ఈ సిరిసిల్ల ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. చేనేత వర్గాలకు సంబంధించి కూడా గతంలో వాళ్ళు పెట్టినటువంటి బకాయిలను పెట్టినట్టు కాకుండా నేను ఆదిశ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, సంగీత గారు, రుచిజయ్ గారు, ఉమేష్ గారు అందరూ సిరిసిల్ల నాయకత్వం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఈ ప్రాంతం అంతా కూడా మనకు అండగా ఉన్నారు. శాసనసభ్యుడిగా పాటిరాజన్ గారు, బాబురావు గారితో గెలవకపోయినప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా ఒక కాంగ్రెస్ పార్టీ
గట్టి పట్టున్నటువంటి ప్రాంతం దురదృష్టం శాసనసభ్యులు గెలవలేకపోతున్నాం కావచ్చు. ఆ కసి మనలో రావాలని నేను ఎంపీగా ఉన్నప్పుడు చెప్పిన. నేను 2009లో ఎంపీ గెలిచినాను కూడా 5 నియోజకవర్గాల మెజార్టీ ఇక్కడ రాలేదు. అయినా మళ్ళీ మనం జరిగిన ఎల్లారెడ్డిపేట ఉప ఎన్నికల లోపల మనం జడ్పీటీసీ గెలుచుకోగలిగాం. కాంగ్రెస్ పార్టీ వలన లేదని కాదు, కానీ ఐక్యంగా గెలవడానికి అవసరమైనటువంటి శక్తిని ఉపయోగించే సమయంలో ఏదో కారణంతో, ఏదో మార్పుతో, ఏదో ఇబ్బందితో మనం గెలవలేకపోతా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక పునాది వేసుకోవాలి. సర్పంచ్ మనోళ్ళైతే రేపు ఇంకా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా మార్కెట్ చైర్మన్ వేదిక మీద నిరంతరం రైతాంగానికి శ్రమపడుతుంది ప్రభుత్వం. కార్యక్రమాలను ప్రజల దాకా తీసుకుపోయే బాధ్యత ఇలా మార్కెట్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ల మీద ఉంది. అంతేగాని ప్రతి కాంగ్రెస్ నాయకుల సిరిసిల్ల కేంద్ర వర్గానికి సంబంధించి ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడనే పెట్టిన సమావేశానికి అనుగుణంగా అనేక నిర్ణయాలు తీసుకొని పోతా ఉన్నారు. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి లేదా రైతాంగానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా ఇవాళ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఉద్యోగాలు చేయగలిగినారా, డబుల్ బెడ్రూమ్ చేయగలిగినారా, రైతు రుణమాఫీ చేయగలిగినారా, ఈ విధంగా అనేక ప్రశ్నలు వాళ్ళని అడుగుతా ఉంటే ఇలా జవాబు చెప్పలేదు. నేను వస్తా ఉంటే చూసిన కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఎక్కడ ఏంటారు. కాళేశ్వరం తెచ్చి 3 సంవత్సరాలు అవుతుంటే ఇలా కాళేశ్వరం నీళ్లు రాకపోతే కూడా ఇంత సస్యశామనంగా పడుతుంటే వాటిని కాళేశ్వరం నీళ్ళు అని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే నేను ఎక్కడ ప్రతి కార్యకర్త ముందుగా గుండె నిండా ధైర్యం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తప్పకుండా ప్రజలకు సంబంధించి చేరవేసేటువంటి ప్రధాన బాధ్యత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని ఒక సమన్వయంతో ముందుకు పోయినప్పుడే యువజన కాంగ్రెస్ లాగా తొందరపడాం. ఇంకొక మాట, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు ఉన్నారు. ఇవాళ మీకు అనుభవం ఉంది. ఛాలెంజ్ చేసి రేపు మున్సిపాలిటీతో సహా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకపోతే తప్పకుండా ఓటింగ్ ప్యాటర్న్ వస్తుంది. రావాలి, ఆ విధంగా పనిచేయాలని సందర్భంగా కోరుతాం. నేను కానీ ఆర్టీ శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ సీనియర్ నాయకత్వం కానీ మహేందర్ రెడ్డి పోలీసు అభ్యర్థి కానీ పిసిసి అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ జిల్లా మంత్రులు శ్రీధర్బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు కానీ మిగతా శాసనసభ్యులు కానీ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అన్ని రకాల అండగా ఉంటాం. ప్రభుత్వంలో ఆలోచన చేస్తా ఉన్నాం. సిరిసిల్ల ప్రాంతంలో పార్టీ ఇంకా బలోపేతం కావడానికి ఆది శ్రీనివాస్ గారు నిన్న అనేక సందర్భాల్లో చర్చ చేసుకున్నాం. చాలా కాలంగా కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ కుటుంబాలకు సంబంధించిన కొన్ని కార్యకర్తలకు ఏదైనా నామినేట్ పదవులు ఇటువంటి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత చేయాలనేటువంటి చర్చగా జరుగుతున్న మనం చేస్తాం. ఆనాడు మేము ఎన్ఎస్పీ నాయకులుగా ఇక్కడ వచ్చినప్పుడు ఉత్తర శంకరయ్యలు, కొండ శంకరయ్యలు లేదా ఈ విధంగా ఒక కాంగ్రెస్ పార్టీకి ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ట్రెడిషనల్ వ్యవస్థ ఉంది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్నట్టు నరసయ్య గారు వచ్చిన కాలం ఉంది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రాంతంలో ప్రజా అంశాల మీద పోరాడడానికి తప్పకుండా మన ప్రభుత్వం ఉన్న ఇక్కడ ప్రజలకు సంబంధించి జరిగినటువంటి గత కార్యక్రమాలు కావచ్చు, ప్రజా వైఫల్యాలు జరిగినటువంటి అంశాలను బయటకు తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి కాళ్ళకు పట్టగలకుండా ఇంటింటికి ప్రయత్నం చేయాలి. నేను ప్రతిపక్షంలో ఉన్నాడు పెద్దమ్మ దగ్గర నుంచి ఎలుగుతుల దాకా పాదయాత్ర చేసినాం. అధికారంలోకి రావాలని కాదు, ప్రజా సమస్యల గురించి ప్రభుత్వంలో ఒత్తిడి తేవాలని అందరం కూడా ఆలోచన ఏర్పాటు చేస్తాం. సీఎం గారి మాట, కేసీఆర్ గారి మాట అమలు కోసం అనేక సందర్భాల పోరాటం చేసినాం. అదేవిధంగా 30 గ్రామాలలో పోరాటం చేసినాం. ఇదే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మీద ఆ కార్యాలయం మీద అనేక వందల సార్లు ధర్నా చేసి అరెస్ట్ అయినాం. అప్పర్ మానే పోదామంటే పాత జిల్లా కాంగ్రెస్ ఆఫీసర్కి దొరికిపోతుంటే 200 మందిని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసినట్టు చెప్తారు. పోరాటం చేయడం కాదు, ఇక్కడ ఉన్న ప్రజల వైపు ప్రజా సమస్యల మీద పోరాటం ప్రభుత్వం దృష్టికి ఇలా మీకు ఎంట్రీ పాస్ ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి అయినా, పార్టీ అధ్యక్షుల దగ్గరికి అయినా, మంత్రుల దగ్గరికి వచ్చినా పార్టీ కార్యకర్తల సమస్యలు తీసుకొని రండి. వ్యక్తిగతం తప్ప ప్రజా సమస్యలు, పార్టీ ప్రజలకు సంబంధించినటువంటి ఈ ప్రాంత అంశాలు తక్షణమే పరిష్కారం చేసే విధంగా మేమంతా కూడా మేము వెంట ఉంటామని మాట పనిచేస్తామా. ఓపిక ఇలా నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడికి మొదలుకుంటే మీకు ఉదాహరణ చెప్తే కాంగ్రెస్ కుటుంబం అనే గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసు బలగాలతో కంట్రోల్ చేసుకోకుండా నేనే చెప్తే సోషల్ మీడియా 5 దుష్ప్రచారం చేసినారు చూసినారు. నేను అందరితో మనం గతంలో నియంత్రణతో లేదు, ప్రజాస్వామ్యంగా ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా వ్యక్తిగా నేను మంత్రిగా
సిరిసిల్లకు సంబంధించినటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం. విశ్వాసం ఇస్తా ఉన్నాం. మనం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లకు సంబంధించి మిగతా 33 జిల్లాల కంటే బలంగా ఉన్నామనే విశ్వాసాన్ని ముందు తెచ్చుకోండి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా. ఏనుగు ఉంది. ఏనుగు మన అందరికంటే చాలా బలమైన శక్తి. ఏనుగు కోపం తెలియదు చూస్తారు. కానీ చిన్నప్పటి నుంచే ఏనుగు కాలుకు ఒక చిన్న గొలుసు కట్టి దాన్ని కడతారు. కడితే దానికి ఎటు కదలకుండా ఉండడం వల్ల పెద్దగా అయిన తర్వాత దాని మనసులా నన్ను నేను ఇక్కడ బంధించను, నేను పోలేను అనేటువంటి ఆలోచన చిన్న తాడుతో ఏమవుతుంది. ఆ తాడు చేయను ఏను నమ్మగలుగుతుందా అంటే మానసికంగా ఆ ఏనుగును బలహీనం చేయబడ్డది. మీరు కూడా ఈ సిరిసిల్ల ప్రాంతంలో దయచేసి కోరుతా ఉన్నా, ఒక సైనికుల్లాగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ముందుకు రండి. మేము అండగా ఉండేటువంటి బాధ్యత మాది. ఏనుగులాగా మనం గొంతు కట్టేయబడ్డాం, మేము ఓడిపోతున్నాం, మేము బలహీనమైనటువంటి భావన నుంచి బయటికి రావాలి. ఆ ఏనుగు ఎట్లయితే ఒకసారి విగ్రహరూపం దాల్స్తే ఎటువంటి ప్రళయం వస్తుందో ఆ విధంగా ఈ స్థాయిగా జరిగే ఎన్నికల్లో మీరు చూపెట్టండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోటీ చేస్తున్న సర్పంచులకు ధైర్యమిస్తా ఉన్నా. నాట్ ఓన్లీ సిరిసిల్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక ప్రజాహిత కార్యక్రమాలు గత 10 సంవత్సరాల జరగని చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో చేస్తాం అనే విశ్వాసాన్ని కూడా ఇస్తా ఉన్నాం. ధైర్యంగా ప్రతి కార్యకర్త గ్రామాల్లో చెప్పండి. ఎదుటి వాడి ముందు నిలబడి ప్రశ్నించి చెట్టు కాడ కూర్చుంటే వాళ్ళ విషయంలో మన విషయంలో చర్చ చేసుకుంటే గల్లా ఎగిరి చెప్పాడు పనులు మనం ఇలా ప్రజల ముందు ఉంచినాం. కాబట్టి దయచేసి చెప్పి ధైర్యంగా ఏనుగులాగా బలహీనపడమైనటువంటి మనస్తత్వం నుంచి బయటికి రావాలని సందర్భంగా కోరుతూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కాలం నుంచి ఒక బాధ మేము 2004లో కరెంటు ఉద్యమం జరిగే సందర్భంలో 2003లో నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుండి అక్కడ నేను శాసనసభ్యులకు దీక్ష చేస్తా ఉన్నారు. ఆ రోజు పోలీసులంతా అక్కడ లోపల కట్టి కొడుతుంటే నేను ప్రత్యక్షంగా చూసిన పాపం దెబ్బలు తిన్నది కొట్టేది కదా అంటే విపరీతమైన దెబ్బలు కొట్టబడినటువంటి వ్యక్తి మీకు ఆ దెబ్బలే మీకు అవకాశం వచ్చినందుకు ఇవాళ మీరు ఏ విధంగా దెబ్బలు కాంగ్రెస్ పార్టీ తెలియజేసుకోవాలి. ముందు కట్టలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనేటువంటి మనసు సందర్భం తీసుకొని ఒడికి అన్ని ఎల్ఎండి కాబట్టి ఏ బలం లేదు ఇలా ఉల్పాన్ చెప్పాలి, ఎందుకు చెప్పాలి. కాబట్టి నువ్వు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని వైభవం చేయడానికి మొత్తం అన్న ఆశీర్వచన ఎప్పుడు మిగతా విమానం ఒకటి తప్పించినా నీకు అన్నంలో అన్నాన్ని పట్ల అపారమైన ప్రేమ. ఎవరో ఏం చేస్తుందో మా సంగీతం కానీ కొంచెం చేస్తాను. ఇలా అన్ని సిటీ రైలు ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా అయిన తర్వాత ఒకటి నల్లాకుంటాను కానీ కాంగ్రెస్ కుటుంబం వర్త కొట్టుకొని ఆయన దయచేసి అందరూ ఎవరైనా మాట్లాడేది లేకపోతే అందరూ చెప్పారు. చాలా మంది మాట్లాడాలనుకున్నా పెళ్లి కొడుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి ఆశీర్వచనం కోరుతూ ప్రధానమంత్రి కార్యక్రమం కోరుతూ మీరు ప్రసంగించాల్సిందే.